హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పొటాటో మిల్ మేకర్ కర్రీ అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనకు కావాల్సినవి మిల్ మేకర్స్, అలాగే క్యూబ్స్గా కట్ చేసుకున్న పొటాటోస్, అలాగే కొంచెం హోల్ గరం మసాలా తీసుకోవాలి, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇందులో కొంచెం బాదం పప్పు, జీడిపప్పు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని, ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని, మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం కుక్ అవ్వనివ్వాలి. ఎక్కువగా బాయిల్ అవ్వక్కర్లేదండి, జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఓకేనా. వాటిని కూడా పక్కకు తీసుకొని పెట్టుకున్న తర్వాత అదే వాటర్లో నేనైతే మిల్ మేకర్స్ వేసుకున్నాను. మిల్ మేకర్స్ కూడా ఒక 5 నిమిషాలు అందులో వేడి వాటర్లో ఉంచుకొని వాటిని కూడా సపరేట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ని అయితే తీసేసేయాలి. ఇదే స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు మనం ఇది గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. గ్రేవీ కోసం కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఆ ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్నాం కదండి జీడిపప్పు, అలాగే బాదం పప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. వీటన్నిటిని కూడా కొంచెం మెత్తబడే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ ఒక్కటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఇలాంటి మసాలా కర్రీస్ ఏవైనా చేసుకున్నప్పుడు ఈ గ్రేవీ అయితే చాలా యూజ్ అవుతుందండి. ఇందులోనే మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ సపరేట్గా మనం వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయక్కర్లేకుండా ఈ మసాలా గ్రేవీ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి కర్రీస్ కంటే మిల్ మేకర్ కర్రీ కానీ, లేదా పొటాటో కర్రీ కానీ, శనగల కర్రీ కానీ, లేకపోతే పన్నీర్ కర్రీ కానీ, ఇలా ఏ కర్రీస్కి చేసుకున్నా సరే ఈ యొక్క గ్రేవీ ఒకటి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనండి. ఇవైతే కొంచెం మెత్తబడుతున్నాయి కదా, ఇప్పుడు మనం వీటిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఆనియన్స్, టమాటోస్ మొత్తం మనం వేసిన మసాలాలు అన్నీ కూడా కొంచెం కుక్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం సోంపు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒక స్పూను సోంపు అయితే యాడ్ చేశాను. సోంపు వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఒక మంచి ఫ్లేవర్, అంటే రెస్టారెంట్ ఫ్లేవర్ లాంటిది వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి మిల్ మేకర్స్లో ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదండి, ఏదైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో మసాలాను కూడా మిక్సీ పట్టుకొని, చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని, అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదండి, బాయిల్ చేసుకున్న పొటాటోస్ అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులోనే మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మన గ్రేవీ ఏదైతే ఉందో ఆ మసాలా గ్రేవీ అయితే ఇందులో మనం వేసుకోవాలి. ఓకేనండి. మొత్తం మసాలా అంతా కూడా మొత్తం మనం వేసుకున్న మిల్ మేకర్స్కి అలాగే పొటాటోస్కి పట్టేటట్టు అయితే మొత్తం కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోక్కర్లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. దీన్ని మనం ఒక 10 to 15 మినిట్స్ వరకు కూడా కుక్ అవ్వనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, మనం ఇందులో నేనైతే పుదీనా వేసాను, అంటే కొత్తిమీర మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే పుదీనా వేసాను. అంతేనండి. ఎంతో రుచికరమైన పొటాటో మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎంతో సింపుల్ అండ్ ఈజీ పొటాటో మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఓకేనండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనండి. బాయ్ ఫ్రెండ్స్. ఇవి రోటీస్ కానీ లేకపోతే చపాతీ కానీ లేదా రైస్తోనైనా సరే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్ అండి.